అందరికీ నమస్కారం అండి। ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో చైత్రమాసంలో వచ్చేటువంటి శక్తివంతమైన చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ఈ 9 రోజులు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, పూర్తి సమాచారంతో వీడియో అనేది అందిస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। ప్రతి సంవత్సరము కూడా మన పురాణాల ప్రకారం 4 నవరాత్రులు అనేటివి జరుపుకుంటామండి। ప్రతి ఒక్కరికి తెలిసిన నవరాత్రులు వచ్చేసి మనము దేవీ శరన్నవరాత్రులు అంటే దసరాలో జరుపుకుంటాం కదండి। ఈ నవరాత్రుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి, కానీ చాలా మందికి తెలియని నవరాత్రులు అనేటివి ఉన్నాయండి। ఈ నవరాత్రులు ఏంటో ఇప్పుడు తెలియజేస్తాను। మాఘమాసంలో శ్యామలాదేవి గుప్త నవరాత్రులు, చైత్ర మాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ శరన్నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహీదేవి గుప్త నవరాత్రులు, ఈ 4 నవరాత్రులు మనము ప్రతి సంవత్సరము జరుపుకుంటామండి। దేవీ శరన్నవరాత్రుల్లో పూజలో మనం ఎటువంటి నియమాలు పాటించి పూజ చేస్తామో, ఈ మిగతా నవరాత్రులు కూడా మనము అటువంటి నియమాలు నిష్ఠతో మనము పూజ అనేది చేస్తే మంచి ఫలితం అనేది వస్తుందండి। చాలా శక్తివంతమైనటువంటి రోజులండి। మీరు ఎటువంటి సమస్యతో ఉన్నా సరే ఒక సంకల్పం తీసుకొని నియమాలతో మీరు ఈ నవరాత్రి పూజ కనుక చేస్తే జీవితంలో మీకు ఎటువంటి ఈ వీడియోలో చైత్రమాసంలో వచ్చేటువంటి చైత్ర వసంత నవరాత్రుల గురించి అయితే నేను తెలియజేస్తాను। అసలు ఈ చైత్ర నవరాత్రుల్లో మనము ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయానికి వస్తే, లలితాదేవి స్వరూపమైనటువంటి లలితా భట్టారికనైతే మనము ఈ నవరాత్రులు అయితే పూజిస్తామండి। ఈ నవరాత్రుల్లో మనము లలితాదేవి నవరాత్రులు అని, అలానే శ్రీరామ నవరాత్రులు అని, అలానే గర్భ నవరాత్రులు అనే పేరుతో కూడా పిలుస్తామండి। అదేంటండి లలితాదేవి నవరాత్రులు కదా, మళ్ళీ శ్రీరామ నవరాత్రి అని ఎందుకు పిలుస్తాము అన్న సందేహం చాలా మందిలో వచ్చుంటుందండి। ఈ వసంత నవరాత్రులు అనేటివి మనకి చైత్రమాసం ప్రారంభమైనటువంటి రోజు నుంచి చైత్ర శుక్ల పాడ్యమి తిథి నుంచి చైత్ర శుక్ల నవమి తిథి వరకు మనకి ఈ 9 రోజులు ఈ నవరాత్రులు అనేటివి ఉంటాయండి। చైత్ర శుక్ల పాడ్యమి తిథి అంటే మనకి కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజు కాబట్టి ఈ రోజున మనము నూతన సంవత్సరం అంటే రోజు నుంచి నవమి తిథి అంటే మనకి శ్రీరామ నవమి అండి, అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజుగా మనము పురాణాల ప్రకారం చెప్పుకుంటాము। ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు ఉండేటువంటి ఈ 9 రోజులను మనము లలితాదేవి నవరాత్రులుగా అయితే జరుపుకుంటామండి। ఈ 9 రోజులు శ్రీరామచంద్రమూర్తి తల్లి గర్భంలో ఉన్నారు కాబట్టి చివరి అమ్మ గర్భంలో చివరి 9 రోజులను మనము నవరాత్రులుగా జరుపుకొని 9వ రోజున శ్రీరామనవమి పండుగగా మనము ఆ శ్రీరామచంద్రమూర్తిని అయితే మనము ఆరాధిస్తామండి। ఈ నవరాత్రుల్లో మనము శ్రీరాముని రూపంగా లలితాదేవిని కూడా పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి। శ్రీరామో లలితాంబికా దేవ్యై నమః అనే నామం కూడా మనము ఎక్కువగా సంబోధిస్తామండి। ఈ నవరాత్రుల్లో ఎక్కువగా కూడా ఈ నామాన్ని కూడా మీరు పఠించడంలో ఈ నవరాత్రులను నవదుర్గా దేవి రూపాలలో అయితే ఎక్కువగా పూజిస్తామండి। దక్షిణ భారతదేశంలో అంటే మన సైడు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇటువంటి దక్షిణ భారతదేశం ప్రాంతాలలో అయితే ఈ నవరాత్రుల్లో మనము ఎక్కువగా లలితాదేవి రూపంగా మనము పూజలు అనేటివి చేస్తామండి। అయితే 2024 సంవత్సరంలో మనకి ఈ వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో నేను తెలియజేస్తానండి। చైత్ర మాసం ప్రారంభమైనప్పటి నుంచి చైత్ర శుక్ల పాడ్యమి తిథి ఏప్రిల్ 9వ తేదీ నుంచి చైత్ర శుద్ధ నవమి తిథి ఏప్రిల్ 17వ తేదీ వరకు మనకి ఈ చైత్ర వసంత నవరాత్రులు అయితే ఉన్నాయండి। ఈ 9 రోజులను మనము ప్రత్యేకంగా లలితాదేవిని అయితే ఆరాధిస్తాము। ఇప్పుడు 9 రోజులలో మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు అమ్మవారి ఏ రూపాలలో దర్శనమిస్తారు, ఏ నైవేద్యాలు సమర్పించాలు తిథులు తెలియజేస్తానండి। మొదటి రోజు అంటే క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఈ రోజున అమ్మవారిని మనము శైలపుత్రీ దేవి రూపం అంటే నవదుర్గాదేవి రూపాలలో మొదటి అవతారం శైలపుత్రీ దేవి రూపంలో ఆరాధించవలసి ఉంటుందండి। లేదు అంటే లలితాదేవి ఫోటోను పెట్టుకొని మనం పూజలు అనేటివి చేసుకోవాల్సి ఉంటుంది। ఈ రోజున పాడ్యమి తిథి విషయానికి వస్తే ఏప్రిల్ 8వ తేదీన సోమవారం రోజు అర్ధరాత్రి 12:20 నుంచి 9వ తేదీన మంగళవారం రోజు రాత్రి 10:09 వరకు మనకి పాడ్యమి తిథి అనేది ఉంటుందండి। ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 8:37 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి। ఈ రోజు మొదటి రోజు కాబట్టి కలశ స్థాపన అఖండ దీపం అనేది మీరు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో కనుక పెడితే చాలా మంచిదండి। ఉదయాన్నే మీరు 5:30 లోపల మీరు కలశ స్థాపన అఖండ దీపం అనేది పెట్టుకోవచ్చు। ఈ రోజున నివేదించవలసినటువంటి నైవేద్యం 9వ తేదీన మనకి చైత్రమాసం నూతన సంవత్సరం
ప్రారంభం కాబట్టి ఈ రోజున ఉగాది పచ్చడిని మనము అమ్మవారికి నివేదనగా నివేదించవచ్చు. లేదు అంటే మీ శక్తి కొలది ఏదైనా సరే నైవేద్యాలను చేసుకొని పాయసం కానీ పులిహోర కానీ దద్దోజనం ఏదైనా సరే అమ్మవారికి మీరు ప్రీతిగా మీరు సమర్పించవచ్చు. రెండవ రోజు అమ్మవారిని మనము నవదుర్గా రూపాలలో బ్రహ్మచారిణీ దేవి రూపంలో ఆరాధించవలసి ఉంటుంది. లలితాదేవి రూపంగాను కూడా మనం పూజించుకోవచ్చు. ఈ రోజున విద్యా తిథి విషయానికి వస్తే 9వ తేదీన మంగళవారం రోజు రాత్రి 10 గంటల 10 నిమిషాల నుంచి 10వ తేదీన బుధవారం రోజు రాత్రి 8 గంటల 36 నిమిషాల వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. ఈ రోజున మీరు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం చలివిడి వడపప్పు ఏదైనా సరే మీ శక్తి కొలది నైవేద్యాలను మీరు సమర్పించుకోవచ్చండి. మూడవ రోజున అమ్మవారు మనకి నవదుర్గా రూపాలలో చంద్రఘంటాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. ఈ రోజున లలితాదేవి రూపంలో కూడా మీరు ఆరాధన అనేది చేసుకోవచ్చు. తదియా తిథి విషయానికి వస్తే ఏప్రిల్ 10వ తేదీన బుధవారం రోజు రాత్రి 8 గంటల 37 నిమిషాల నుంచి 11వ తేదీన గురువారం రోజున సాయంత్రం 6 గంటల 25 నిమిషాల వరకు మనకి తదియా తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 6 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి మనకి రోహిణి నక్షత్రం అనేది ఉంటుంది. ఈ రోజున నివేదించవలసినటువంటి నైవేద్యం కేసరి. తర్వాత 4వ రోజు చవితి తిథి. ఈ రోజు అమ్మవారిని మనము కూష్మాండాదేవి రూపంలో ఆరాధించవలసి ఉంటుందండి. లేదు అంటే లలితాదేవి స్వరూపంగా మనము పూజలు అనేటివి చేసుకోవచ్చు. ఈ రోజు చవితి తిథి విషయానికి వస్తే ఏప్రిల్ 11వ తేదీన గురువారం రోజున సాయంత్రం 6 గంటల 26 నిమిషాల నుంచి ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు మనకి చవితి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం దద్దోజనం. 5వ రోజు పంచమి తిథి. ఈ రోజున అమ్మవారిని మనము స్కందమాత దేవి రూపంగా ఆరాధించవచ్చు. లలితాదేవి రూపంగా కూడా మనం పూజలు అనేటివి చేసుకోవచ్చండి. ఈ రోజు పంచమి తిథి విషయానికి వస్తే ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం సాయంత్రం 5 గంటల 9 నిమిషాల నుంచి 13వ తేదీన ఏప్రిల్ శనివారం సాయంత్రం 4 గంటల 14 నిమిషాల వరకు పంచమి తిథి ఉందండి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం కట్టె పొంగలి. 6వ రోజు షష్ఠీ తిథి. ఈ రోజున అమ్మవారిని మనము నవదుర్గాదేవి రూపాలలో కాత్యాయని దేవిగా మనం పూజించాల్సి ఉంటుంది. లలితాదేవి రూపంగా కూడా మనం పూజలు అనేటివి చేసుకోవచ్చు. ఈ రోజున షష్ఠీ తిథి విషయానికి వస్తే ఏప్రిల్ 13వ తేదీన శనివారం రోజు సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి 14వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల వరకు మనకి షష్ఠీ తిథి ఉందండి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం చక్కెర పొంగలి. 7వ రోజు సప్తమి తిథి. ఈ రోజున అమ్మవారిని మనం నవదుర్గాదేవి రూపాలలో పూజించుకునే వాళ్ళు కాలరాత్రి దేవిగా మనం పూజలు అనేటివి చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే లలితాదేవి రూపంగా మనం పూజలు అనేటివి చేసుకోవచ్చు. ఈ రోజున తిథి వచ్చి సప్తమి తిథి ఏప్రిల్ 14వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషాల నుంచి ఏప్రిల్ 15వ తేదీన సోమవారం మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాల వరకు సప్తమి తిథి ఉందండి. ఈ రోజు పునర్వసు నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈ రోజున నివేదించవలసినటువంటి నైవేద్యం పాయసం దద్యోజనం. 8వ రోజు ఈ రోజున అమ్మవారిని మనము నవదుర్గాదేవి రూపాలలో పూజించుకునే వాళ్ళు మహాగౌరీదేవి రూపంలో ఆరాధించుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే లలితాదేవి రూపంలో మనం పూజించుకోవాల్సి ఉంటుంది. అష్టమి తిథి విషయానికి వస్తే ఏప్రిల్ 15వ తేదీన సోమవారం మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాల నుంచి 16వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 4 గంటల 21 నిమిషాల వరకు మనకి అష్టమి తిథి ఉంటుందండి. ఈ రోజున పునర్వసు నక్షత్రం ఉదయం 6 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు నివేదించవలసినటువంటి 9వ రోజు నవమి తిథి. అమ్మవారిని మనము నవదుర్గాదేవి రూపాలలో పూజించుకునే వాళ్ళు సిద్ధిదాత్రి దేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుంది. లలితాదేవి రూపంగాను కూడా మనం పూజలు అనేటివి చేసుకోవచ్చండి. ఈ రోజు ప్రత్యేకత నవమి తిథి శ్రీరామ నవమి పండుగ అండి. నవమి తిథి వచ్చేసి ఏప్రిల్ 16వ తేదీన మంగళవారం సాయంత్రం 4 గంటల 22 నిమిషాల నుంచి ఏప్రిల్ 17వ తేదీన బుధవారం సాయంత్రం 5 గంటల 14 నిమిషాల వరకు నవమి తిథి ఉందండి. ఈ రోజు పుష్యమి నక్షత్రం ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం పానకం వడపప్పు చలివిడి అలానే మీ యథాశక్తి పిండి వంటలు ఏదైనా సరే చేసుకొని మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ నైవేద్యాలే పెట్టాలి అంటే అలా ఏం లేదండి. మీ శక్తి కొలది నైవేద్యాలు ఏవైనా సరే
పులిహోర కానీ, అలానే దధ్యోజనం, కట్టె పొంగలి, చక్కెర పొంగలి ఏదైనా సరే మీ శక్తి కొలది నైవేద్యాలను మీరు చేసుకొని ఈ 9 రోజులలో అయితే మీరు సమర్పించుకోవచ్చండి. ఈ 9 రోజులు కనుక పూజ చేయలేని వాళ్ళు చివరి 5 రోజులు కానీ లేదా చివరి 3 రోజులు కానీ పూజ చేయండి. మీకు కనుక ఈ 9 రోజులు అస్సలు కుదరలేదండి, ఏ రోజు కూడా కుదరలేదు అని అనుకుంటే ఏదైనా సరే ఒక్క రోజైనా సరే మీరు ఏ రోజైనా సరే అండి, ఏ తిథిలో అయినా సరే ఒక్క రోజైనా సరే మీరు ఆ లలితాదేవిని అయితే మనస్ఫూర్తిగా నిండు భక్తితో మీరు పూజలు అనేటివి చేసుకోండి. ఎందుకంటే మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఈ శక్తివంతమైనటువంటి నవరాత్రులు కాబట్టి మళ్ళీ మళ్ళీ మనకి రావు కదా అండి. మనం ఈ నవరాత్రుల్లో కనీసం మీరు కుంకుమ పూజకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఇదండి ఈ వీడియోలో 2024 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ఏ ఏ అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు, క్లియర్గా ప్రతి ఒక్కటి తెలియజేశాను కదా అండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్